యూదులకు ఆల్రెడీ తనకనే ఒక పుస్తకం ఉంది, ఆ, అది పాత నిబంధన. ఇప్పుడు క్రిస్టియన్ అనేవాళ్ళు ఏం చేశారంటే పాత నిబంధనను తీసుకొని నేను ఇంకో బుక్ రాసి దానికి జోడించేసి ఇది బైబిల్ అన్నారు. అట్లాగా సార్. ఇప్పుడు క్రీస్తు అనేటటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో యూదుల రాజా అనే కదా ఆయన అంటారు యాక్చువల్గా. ఆ? అవును. మరి అంటే యూదులు అందరూ క్రిస్టియానిటీని తీసుకోకపోవచ్చు, కానీ వచ్చింది మాత్రం యూదుల నుంచే కదా. యాక్చువల్గా ఒకవేళ యేసు అనేవాడు నిజంగానే చారిత్రక పురుషుడైతే యూదుడే అవ్వాలి, యూదుడే అవ్వాలి. పాల్ అనే ఇంకో క్యారెక్టర్ ఉంది, వాళ్ళు కూడా యూదులే. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు చారిత్రకమైన ఆధారం లేదు. సో అది. సో ఇక్కడ మనం రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి యూదా మతం, ఒకటి అది వేరు. యూదా మతాన్ని ఆధారం చేసుకొని క్రైస్తవం వచ్చింది, ఈ రెండుని ఆధారం చేసుకొని ఇస్లాం వచ్చింది.